దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన 3:11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనూ నీ కిరీటం అపహరింపకుండానట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రజలుగా ఉన్నటువంటి వారితో మాత్రమే కాదు కానీ ఈ లోక జనులందరితో సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని. నిజమే, యేసుక్రీస్తు వారు తన మొదటి రాకడలో ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మరి గొర్రెపిల్లగా తన్ను తాను ఎంతగానో తగ్గించుకున్నారు. ఈ యొక్క లోకానికి రక్షణను తీసుకుని వచ్చారు. అలాగే రెండవసారి ప్రభు మరలా ఈ లోకంలోనికి రాబోతున్నారు. ఆయన మరి ఈసారి సింహం వలె, గర్జించు సింహం వలె రాబోతున్నారు. ఎవరి క్రియలు బట్టి వారికి ప్రతిఫలాన్ని తీసుకుని రాబోతున్నారు. కనుక దేవుని యొక్క రాకడ గురించి ఏ మనుషునికైనాను, మనిషి కుమారునికైనాను, పరలోకమందలి దేవదూతలకైనాను ఎంత మాత్రము తెలియదని ప్రభువే సెలవిచ్చారు. అయితే మీ యొక్క శరీరము, ఆత్మ యొక్క జీవము మరి దేవుని యొక్క రాకడ కొరకు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లుగా చూసుకునే వారిగా ఉండాలి. ప్రార్థన. దేవాని స్తోత్రం తండ్రి, మాటలు వింటుని బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి పవిత్రపరచండి. దినమంతా పగలు రాత్రి వారి చుట్టూ, వారి పిల్లల చుట్టూ, వారి సమస్తం చుట్టూ మీరు తోడుగుండండి. కీడు శోధన అపాన్ని తప్పించండి. ఇంకనూ ఎక్కువగా నీ సన్నిధిలో ప్రభు వాక్యం ధ్యానించుటకు ప్రతి ఒక్కరికి నేర్పించి సహాయం చేయమని, ప్రతి ఒక్క రోగములు ముట్టి స్వస్థపరచండి. అంధకార విరోధ చీకటి శక్తులను దూరపరిచి ఎంతో సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.